అక్రమ నియామకాలు అనే దగ్గర మొదలైంది. ఆ తీసేసిన వాళ్ళని ఎండీ ఇంటికి పంపించకుండా వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు. ఇది ఇద్దరి మధ్య వచ్చిన ఇది. ఎన్నిసార్లు చెప్పినా ఎండీ దాన్ని సరిదిద్దడం లేదు. చీఫ్ సెక్రటరీ చెప్పారు, తన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి చెప్పారు, లోకేష్ గారికి కూడా చెప్పారని ఇప్పుడే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు ఏమనుంటే నాతో చెప్పాలి అని ఆయన సహజంగానే ఏంటి తమాషాలా అంటారు. అతను చిన్నోడు, ఆయన చాలా సీనియర్ కాబట్టి మంద నుంచి ఉండొచ్చు. మరి ఆయన నొచ్చుకుని రాజీనామా చేశాడా లేకపోతే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయమన్నారా మనకు తెలియదు. ఆయన ఫోన్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. ఒక సన్నిహితుడితో మాత్రం ఉత్సవ విగ్రహంలో పనిచేయడం అంటే నా వల్ల కాదు, అందుకే నేను రాజీనామా చేస్తున్నాను అని అన్నాడంట. సో ఈ ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి? వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నాకు కూడా మంచి మిత్రుడు జీవి రెడ్డి గారు, నేను ఆయనతో కలిసి పనిచేయడం నాకు తెలిసి 3.5 సంవత్సరంగా నేను ఆయనతో కలిసి పనిచేయడం అంటే రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆయన డిబేట్లకు వచ్చేవాడు. నేను టీవీ డిబేట్లకు వెళ్ళేవాడిని. అక్కడ డిబేట్లు అయిన తర్వాత ఆలోచనలు పంచుకునేవాళ్ళం. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత కూడా మేము సుదీర్ఘంగా చాలా విషయాల్లో బాధపడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల మీద నిరంతరం బాధపడేవాళ్ళం. ఫోన్లు చేసుకునేవాళ్ళం, మెసేజ్లు పెట్టుకునేవాళ్ళం, డిబేట్లో కలిసి డిబేట్ చేసేవాళ్ళం. ఈ రకంగా మంచి ఆలోచన విధానం ఉన్నటువంటి జీవిరెడ్డి ఉత్తముడు, దాంట్లో ఏం అనుమానం లేదు, మంచి వ్యక్తి. ఈ ప్రభుత్వం మారడానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళడానికి, వాళ్లకు ఘోరంగా ఎన్నికల్లో ఓటమి పాలవ్వడానికి కొంతమంది పనిచేసిన వాళ్ళు టీం మేమంతా పనిచేసి ఉంటే జీవిరెడ్డి కూడా ఒక కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవాలి. అతనికి చిన్న వయసులోనే మంచి పదవులు కూడా వచ్చినాయి. కానీ ఈ రకమైన పరిణామాలు వచ్చి అతను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం, లేదా ఫైబర్ నెట్ చైర్మన్గా రాజీనామా చేయడం, లేదా స్పోక్స్ పర్సన్గా రాజీనామా చేయడం, ఇవన్నీ చూస్తే నాకు కూడా చాలా బాధగా అనిపించింది. జీవిరెడ్డి రాజీనామా వెనక్కు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. అన్ని పదవుల్లో మళ్ళీ కూర్చొని అతను ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. ఎందుకంటే సమాజానికి ఎవరైతే మంచి ఆలోచన చేస్తారో, మంచి చేయాలనుకుంటున్న వాళ్ళు కొంత కఠినంగా ఉండాల్సిన పరిస్థితులే ఉంటాయి. అందరిలాగా సర్దుకొని పోయే పరిస్థితులే ఉంటే ఇంత పోరాటం ఎందుకు చేయాలా? మనమందరూ కూడా, మీరు కూడా పెద్ద పోరాటం చేశారు వెంకటకృష్ణ గారు, అందరూ కలిపి ఈ ప్రభుత్వం రావాలని ఇంత పోరాటం ఎందుకు చేయాలా? సర్దుబాటు ఉంటే అప్పుడే సర్దుకునే వాళ్ళం కదా. సర్దుకోలేం మనస్తత్వం లేదు కాబట్టి తిరగబడి పోట్లాడాలి కదా. సర్దుకోలేని మనస్తత్వాలు ఉండబట్టే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఎదిరింపులు వచ్చినా, ఎన్ని బూతులు వచ్చినా, లేకపోతే ఎన్ని కేసులు వచ్చినా పోరాడాం కదా. మరి అలాంటప్పుడు మరి ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమో ఐ డోంట్ నో. అంటే ప్రభుత్వం రాకముందు మాత్రం అటువంటిది కరెక్ట్ అని చెప్పి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రకమైన ఆలోచన సరైంది కాదనుకోవడం కూడా తప్పే. నేను ఈరోజు ఆదోని ఎమ్మెల్యేగా చెప్తున్నాను చూడండి, ఆదోనిలో కూడా నాకు ఇటువంటి ఎన్నో సందర్భాలు నేను చూస్తాను. నేను మొండివాడిని కాబట్టి నిలదొక్కుని పోరాడుతూనే ఉంటాను తప్ప. ఎందుకంటే చాలా సందర్భాలు ఇప్పుడు ఆయన జీవిరెడ్డి గారు చేసిన తప్పేమిటి ఏమంటే, ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీతో కుమ్ముక్కై మనం ఇచ్చిన ఆదేశాలని కూడా పట్టించుకోవట్లేదని. అది నా విషయంలో కూడా నేను కూడా ఖండాబద్ధంగా ఈరోజు మీడియాలో చెప్తున్నాను చూడండి. ఎంతోమంది అధికారులు ఈరోజు కూడా ఆదోనిలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఇది మంచి పని అయ్యా, ఇది చెయ్యండి అని చెబితే కూడా వినని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. రెండవది ఏంటి, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడెక్కడైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, వీళ్ళందరినీ కూడా అప్పటిదాకా ఉన్న వాళ్ళందరినీ బలవంతంగా ఖాళీ చేయించి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అర్హతలు లేకున్నా, అండర్లైన్ చేసుకోవాలి వెంకటకృష్ణ గారు, అర్హత లేకున్నప్పటికీ కూడా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా ఎవరో డ్రైవర్ని తీసుకుని ఆఫీస్ సీట్లో కూర్చోబెట్టేది, పనోని ఏమి చేతగానని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి జీతాలు ఇచ్చేది, అన్ని ఎక్కడ లేకపోతే అదనంగా ఒక సీట్ క్రియేట్ చేసి వాడికి ఇచ్చేది. ఈ రకంగా చేసి వాళ్ళని మేపి ప్రతి ఒక్క ఆఫీసులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని బయట తోసేయకపోతే ఆ ప్రభుత్వ కార్యాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ మొన్ననే మా కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చానండి. ఒక విఆర్ఓనండి,
ఒక విఆర్ఓ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు అండి. వారు ఊరిలో ఉన్న సగం ఆస్తులని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కంపెనీతో కలిపి ఆయనకు అనుబంధం ఉన్న మనుషులతో కలిపి ఊరిలో ఉన్న ఆస్తులన్నీ దోచేసాడండి. నాకు ఒక ఎంఆర్ఓ గారు చెప్పారు, నేను అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, మేము ఎంఆర్ఓలందరూ కూడా బస్సులో తిరుగుతుంటే అండి వాడు క్రిస్టా వెహికల్ ఇన్నోవా వెహికల్లో తిరుగుతాడండి, మేమేం చేసేది సార్, ఎంత అవమానండి మాకు అన్నాడు. అదేంటండి విఆర్ఓ పెద్ద పెద్ద కారులో తిరగడం ఏంటి, లగ్జరీ కారులో తిరగడం ఏంటి, పెద్ద పెద్ద హాలిడే ట్రిప్పులు విదేశాలకు పోవడం ఏంటి, మీరేంటండి ఇట్లా ఉన్నారంటే, అంతే సార్ అది అట్లాగే ఉంటుంది, వాడు ఎంఆర్ఓ మాట వినడు, సబ్ కలెక్టర్ మాట వినడు, కలెక్టర్ వాడు సొంతంగా వాడు రూమ్ ఏర్పాటు చేసుకొని ఆదోని ఎంఆర్ఓ ఆఫీస్లో ఎన్ని రికార్డులు ట్యాంపర్ చేశాడంటే ఇప్పటికి కూడా మేము ఆ రికార్డులు రిట్రైవ్ చేసుకోలేము. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. రెండవది పనికి ఆహార పథకంలో ఈ రోజు కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, పనికి ఆహార పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేరి ఇలాంటి చాలా ఉన్నాయండి. వెంకటకృష్ణ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆదాయం ప్రతి నెల ఎంత ఉంటుంది? ఇట్లాంటివి నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మొన్ననే నేను పెద్ద భూకుంభకోణాన్ని ఆధునంలో బయట పెట్టినాను. ఎందుకంటే రైతుల 65 మంది రైతుల దగ్గర తక్కువ ధరకు భూమిని కొని జగనన్న కాలనీలో ఏర్పాటు చేస్తామని ఎక్కువ ధరకు అమ్ముకొని ఆ డబ్బులంతా లాక్కున్నారు. అది నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను, విజిలెన్స్ కూడా కంప్లైంట్ ఇచ్చాను, విచారణ జరుగుతాం. ఇలాంటి ఎన్నో సందర్భం. అంతెందుకు సార్, మీరు అనుకుంటారు కదా, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అంటారు, ఇంకోరి ఉంటారు, కొన్ని చోట్ల ఎంత కఠినంగా ఉంటుందంటే పాపం పెద్ద ఆఫీసర్లు చెయ్యాలనుకున్నప్పటికి కూడా చెయ్యలేని పరిస్థితులు కూడా ఆదోనిలోనో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయండి. ఇవన్నీ భరించగలిగి నిలబడగలిగి కొంత ఆ రకమైనటువంటి మనస్తత్వం తీసుకోగలిగితే పర్లేదు. అలా కాకుండా జీవీ రెడ్డి లాంటి సున్నితంగా ఆలోచన చేసి సున్నిత మనస్కులైతే మాత్రం వెంటనే ఎందుకు వచ్చిన గొడవ అంత, ఇది అవసరమా, మనకి ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చినాం, ఇన్ని సంవత్సరాలు మనం త్యాగం చేశాం, ఇన్ని సంవత్సరాలు పోరాటం చేశాం, దీనికోసమా మనం పోరాటం చేసింది అని అనిపించిన రోజు తప్పనిసరిగా ఇటువంటి నిర్ణయాలే ఉంటాయి. నేను దీన్ని